అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలోని గుడివాడ రెవెన్యూ పరిధిలో గెడ్డబాగు ఆక్రమణ గురైందని స్థానిక రైతులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఆక్రమణ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా రీసర్వే డీటీ మాట్లాడుతూ 349 సర్వే నెంబర్ గెడ్డబాగు ఆక్రమణకు గురైనట్లు రైతులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ఇరిగేషన్ ఏఈ భాను మాట్లాడుతూ గెడ్డబాగులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి ఏదో పరిష్కారం చెప్పేసి మీరు వెళ్తే అది కంప్లైంట్ క్లోజ్ చేసేది. అదే సార్ ఓకే గడ్డ కిందనే పెడతాం. డీపట్ క్యాన్సిల్ చేస్తాం. అలాగే మొత్తం డ్రైన్ అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో బాబు. మరి తవ్విన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఉంటుందండి? ఇడియర్ తవ్విన వాళ్ళ మీద మేము తవ్వేసాం. మరి తవ్వేసి తర్వాత తప్పు అయిపోయిందంటే సరిపోద్దా ఏంటి? సమర్థించుకుని రావాలి కదా. ఇక్కడ 349 సర్వే నెంబరు ఏలో గెడ్డ పౌరంబోక్ అని రికార్డులో నమోదయ్యింది. అయితే ఆ గెడ్డ పౌరంబోకు కొంతమంది రైతులు అంటే నలపరాజు వెంకటరాజు అనే వ్యక్తి రైతు అది మొత్తం చెరువులు తవ్వుకొని ఆ గెడ్డను మూసి చెరువు తవ్వించి చెరువులు తవ్వుతూ రొయ్యలు వేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి గెడ్డను వాడుకోవడానికి ప్రయత్నించగా నేను కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్లో నేను కంప్లైంట్ పెడితే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరూ వచ్చి ఆర్ఐ గారు, డీటీ గారు, అలాగే సర్వేర్ గారు, తర్వాత ఇరిగేషన్ ఏఈ గారు అందరూ స్పందించారు. వెంటనే మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు వచ్చి ఈరోజు మొత్తం అందరూ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తవ్వడానికి లేదు, ఇది గెడ్డ పౌరంబోక్ అని నిర్ధారించారు. అలాగే వాళ్ళు కూడా ఈ బోర్డులు పాతి రేపు వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మా రైతులందరికీ. అయితే నేను అనేది ఏంటంటే ఎలాంటి అక్రమాలు జరగకుండా గవర్నమెంట్ కూడా కొంచెం జాగ్రత్తగా ఈ గెడ్డలు, వాగులు, చెరువులను కూడా కబ్జా చేయకుండా ఈ నాయకులు అవని ఎవరంటే అవనాయండి, రైతులు అవని ఎవరంటే అవనాయండి, వాళ్ళని సరైన కఠినమైన చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు కొంచెం మొత్తం ప్రజలందరికీ కూడా తెలియపరచుగా కోరుతున్నాను. నేను ఇరిగేషన్ ఏఈని. ఈ గుడివాడ గ్రామంలో గెడ్డ పౌరంబోక్ని ఎన్క్రోచ్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అదే రోజు వచ్చి మేము ఆపించడం జరిగింది. మెషిన్ ఆపి వెంటనే మన ఎంఆర్ఓ గారికి సర్వే చేయమని చెప్పి కోరున్నాము. దాన్ని బట్టి పీజీఆర్స్లో కూడా గ్రామస్తులు చేయడం వల్ల ఈరోజు వచ్చి సర్వే చేసి ఇది గెడ్డ పౌరంబోక్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా అదే గెడ్డ పౌరంబోక్ అని చెప్పి మాకు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే మేము జీవో 188 ప్రకారం ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడానికి మళ్ళీ ఎంఆర్ఓ గారిని లెటర్ అది రాసి తీపించడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రాస్తారండి. గుర్తించారు మీరైనా? ఎవరు చేశారు? మీకు గెడ్డబాగుని ఎవరు ఆక్యుపై చేశారు? మీరు ఏమైనా గుర్తించారా? లేదండి. గుర్తించిన వెంటనే వాళ్ళ పేరుతో మీరు అదే మనకు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే సర్వే రిపోర్ట్ ఇచ్చిన వెంటనే దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. 349 సర్వే నెంబర్పై ప్రజా సమస్య పరిష్కార వేదిక మీద ఫిర్యాదు చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మండల సర్వేయరు, గ్రామ సర్వేయరు, మండల ఇరిగేషన్ అధికారి వారు, రెవెన్యూ డిపార్ట్మెంటు విఆర్ఓ, ఉప తహసీల్దారు వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ చేయడం అనేది. ఈ ఫీల్డ్లో ఇదేంటంటే గడ్డ పౌరంబోకు భూమిని ఇక్కడ చెరువు తవ్వుటకు గట్టు వేస్తుంటే గ్రామస్తులు వచ్చి ఆపడం జరిగింది. దీనికి మొన్న ఇదివరకు 3 రోజుల క్రితం కూడా వచ్చి మేము ఆపడం జరిగింది. అయితే దీని మీద ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు మీద వచ్చి మళ్ళీ గట్టు కూడా తొలగించి మన ఇరిగేషన్ వాళ్ళ ద్వారా తొలగించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు గడ్డ పౌరంబోక్ మీద ఎటువంటి ఆక్రమణ, ఆక్వాకల్చర్ తవ్వకాలు కానీ మట్టి తవ్వలు కానీ ఏమైనా చేసినా సరే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోబడిందని తెలియజేయడం ఏంటంటే. ఇప్పుడు తవ్విన వారిపై ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? గుర్తించారా? ఎవరిని గుర్తించారా? తవ్వినారంటే ఆ మనిషి ఎవరు తవ్వుతున్నారంటే ఆ మనిషి ఫోన్ చేసి ఆ రెస్టారెంట్ అవ్వట్లేదు. ఇప్పుడు బోర్డు దీని మీద ఎటువంటి తవ్వకాలు ఏం చేసినా వాటి మీద యాక్షన్ తీసుకోబట్టినని బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు.